నమస్తే సార్. నా పేరు రాఘవరెడ్డి. మాది పొదలకూరు. మా మా భార్య అక్కపక్క ఒకతను కొంచెం వ్యవసాయ రైతుకి సంబంధించిన అతను. సడన్‌గా చెమటలొచ్చి కొంచెం ప్రాబ్లమ్ ఉంటే పొదలకూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. అక్కడ ఒక ఇంజెక్షన్ వేసి ఇది కొంచెం ఈసీజీ తీస్తే హార్ట్ ప్రాబ్లమ్ అమ్మా మీరు ఎమర్జెన్సీగా నెల్లూరు తీసుకుపోవాలని చెప్పారు. ఎన్ఆర్ హాస్పిటల్‌లో అడ్రస్ తెలుసుంటే ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చినాక ఇమ్మీడియేట్‌లీ ఎమర్జెన్సీగా తీసుకోపోయారు. సార్‌కి ఈసీజీ పెడితే కొంచెం ప్రాబ్లం ఉంది హార్ట్ సంబంధించింది. 2 డేస్ అబ్జర్వ్ చేసి ఒకవేళ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది. అది కానీ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో రాస్తే ఏదైనా అయితే తర్వాత రెక్టిఫై చేస్తామని చెప్పారు. సరే 2 డేస్ తర్వాత ఆయన బాడీ కొంచెం సహకరించలేదు. ఇది మాస్క్ పెట్టుకునేది ఇది ఆక్సిజన్ తీసుకుపోయి దాంట్లోనే కొంచెం మత్తు ముంచి చేస్తారు. ఇచ్చి యాంజియోగ్రామ్ చేస్తే దాంట్లో ఒక వాల్ బ్లాక్ అయినట్టు చెప్పారు. సార్ కూడా స్వయంగా నాగేశ్వర సారు స్వయంగా మాకు టీవీలో కనబడతానికి చెప్పించాడు. అమ్మాయి ఒక వాల్ బ్లాక్ అయిపోయింది, ఇమీడియట్‌గా మీరు చేయించుకోవాలని చెప్పాడు. తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక 1 డే ఐసీయూలో అబ్జర్వేషన్ పెట్టాడు. తర్వాత సార్ బాగానే ఉంది, అన్నీ ఓకే అయిపోయిందని చెప్పాడు. తీసుకొచ్చి నార్మల్ ఒక్కరోజు పెట్టాడు. మేము ఇంకా 2-3 రోజులు ఉండిస్తారు అనుకున్నాం. కానీ సార్ నర్సింగ్ కేరింగ్ కానీ అంతా బాగుండేసరికి సరే ఈరోజు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం మన 11 గంటలకు సార్ వచ్చి ఒకసారి చూశాడు. చూసి అమ్మ ఈరోజు స్టేబుల్గా ఉన్నాడు, బాగున్నాడు, ఇబ్బంది లేదు. కొన్ని మాకు అక్కడ ఆరోగ్యకి సంబంధించినట్టు కొన్ని సూచనలు చెప్పాడు. ఈ సందర్భంగా సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మని చెప్పాడు సార్ పేషెంట్ కండిషన్ చెప్పి. కానీ చాలా వరకు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు, అవి కొద్ది రోజులు పాటించాలని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన దానికి సార్ ఎన్ఎల్ హాస్పిటల్ వాళ్ళకి సిబ్బందికి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఈ ఇబ్బంది రాకుండా చేశారు సార్.